బిగ్ బాస్కి స్వాగతం. వైల్డ్ కార్డు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో పోతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, కానీ బిగ్ బాస్ మాత్రం అక్కడే ఉంటుంది. చాలా చక్కగా ఉంది భయ్యా. కానీ భరణి గారు ఎలిమినేట్ చేశారు. ఒక తండ్రి కూతురు అనుబంధం, ఒక తండ్రి అల్లుడు అనుబంధం విడదీసిన పాపం ఎవరికన్నా చుట్టుకుందంటే అది బిగ్ బాస్కే. అదనమాట. చాలా బాధాకరం నిజంగా. ఐఎమ్ ఆల్సో క్రయింగ్ అబౌట్ దట్. యాక్చువల్లీ there is so many players or so many players, but I feeling lonely when Bharani is eliminated outside. నిజంగా చాలా బాధపడ్డాను అనమాట. తనుజ గారు నాన్న అంటా ఉంటే తనుజ గారు మాట్లాడుకోకుండా కళ్ళు మూసుకుని ఏడ్చుకుంటే నీకు కళ్ళు దించుకుని ఇచ్చారు. మధ్యాహ్నం దాకా చూసా, మధ్యాహ్నం కూడా ఏడ్చా. పండగ రోజు అని తెలియకోకుండా మీరు ఏడిపించారంటే ఇది ఎటువంటి సాహసం అని చెప్పాలి. అది చాలా బాధాకరమే. ఎవరు అవును తెలుసు. సో బ్యాన్ అవుతుందంటారా? దయచేసి బ్యాన్ చేశారు, కానీ నేనేం చెప్తానంటే అది ఎందుకు బ్యాన్ చేశారు, ఏ విధంగా బ్యాన్ చేశారు అంటే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి దయచేసి. అంటే ఎవరికైతే నచ్చట్లేదో వాళ్ళు ఎవరు చూడరు, నాకు తెలిసి. ఎవరికైతే బిగ్ బాస్ అనేది ఇష్టం లేనప్పుడు వాళ్ళు చూడరు, ఇష్టమైన వాళ్ళు చూస్తూ ఉంటారు. అది ఎందుకు బ్యాన్ చేయాలనుకున్నారో ఇంకా మాకైతే క్లారిఫై అయితే రాలేదనమాట. బ్యాన్ చేసేది అయితే బిగ్ బాస్ 1 స్టార్ట్ చేసినప్పుడే బ్యాన్ చేయాలి, కానీ ఇంతవరకు అది ఎందుకు నడుస్తుందో తెలియదు. అంటే ఎవరిని కించపరచడానికో ఎవరిని దూషించడానికో మాట్లాడలేదు, ఎందుకంటే పిల్లబచ్చగాని కానీ చెప్తా ఉన్నాను. ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకుందామని ప్రతిదీ ఏం తీసుకున్నాము. అలాగే సినిమా పరంగా మాట్లాడుకుందాం. మనం సినిమాలు అర్జున్ ఎట్లాంటి సినిమా వచ్చింది, ఏ సర్టిఫికేట్ ఇస్తారు, వెళ్ళదని చెప్తారు. అంటే దీని పరంగా ఏం తీసుకుంటారన్నమాట, రాసలీల అవి జరుగుతాయని చెప్పి ఏ సర్టిఫికేట్ జరుగుతుంది పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళము. అలాగే బిగ్ బాస్ ఎక్కడ చూడద్దండి. మన మొబైల్ క్యాజువల్ ఉండేది మ్యాక్సిమం 18 above 15 above నడుస్తుంది అనమాట. వాళ్ళకి తెలిసింటుంది ఏం చేయాలి, ఏం చూడకూడదు, ఏం చేయాలని చెప్పి. ఒకవేళ అలా చూస్తున్నారంటే తల్లిదండ్రులు మందలించాలి తప్ప బిగ్ బాస్ బ్యాన్ చేస్తాం అనుకుంటారంటే తెలియదు. మరి నాకైతే డౌన్, అంటే ఫుల్ క్లారిటీ డౌన్ అనమాట. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు తీసుకోవాలి, అందరూ చాలా చక్కగా ఆడతారు బిగ్ బాస్ చెప్పాలంటే. మాధురి గారు ఎలిమినేషన్ చేశారంటే హమాల్ డిమేల్కి పటాకులు ఇడిపాలైపోతుంది. దివ్యల మాధురి గారు మార్పు చెందినవాడే మనిషిని మంచి మాటలతో మంచి బాల్తో దివ్యల మాధురి ఒకప్పుడు 10 o'clock 10:30 11 o'clock అవ్వగానే నేను పడుకుంటున్నాను, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, దయచేసి గుసగుసలు ఆడదండి అనేది. ఇప్పుడు ఇమ్మానుల్ గారు వచ్చినా కూడా అమ్మ నాన్న చెల్లి అనుజ గారు నేను మీ అమ్మలాగా మార్పు చెందినవాడే మనిషిని మంచి మాటలతో వస్తుంది దివ్యల మాధురి గారు. ఆమెని దయచేసి సపోర్ట్ చేసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే గేమ్ అంటే ఇండివిజువల్గా ఆడడానికి వచ్చాము అని చెప్పింది తనే. అట్లాంటిది ఇప్పుడు నేను మీ అమ్మ లాంటిది అని చెప్పేసి బాండింగ్స్ కలపడం కరెక్ట్ అంటారా? ఇండివిజువల్గా ఎవరు రారు భూమి మీదకి, ఇద్దరు కలయిక నేను. అలాగే జనాలు కూడా అంటే చాలామందికి కొంతమంది అలోన్గా ఉండాలనుకుంటారు అనమాట. మూలకెళ్ళి ఎక్కడో కూర్చొని ఏడదాం అనుకుంటారు మాస్మెంట్. కొంతమంది ఏంటంటే అనురాగాలు, ప్రేమలు, ఆప్యాయతలు పెంచుకుందాం ఉంటారు అనమాట. తల్లి, తండ్రి, అక్క, నాన్న, ఈ అన్న అంటాను నేను. ప్రేమ, నవ్వు, పటాకులు తీసుకొచ్చి ఇస్తారు పటాకు పండుగ కాబట్టి. అదనుకుంటానంటే ఏడో ఇంట్లో మూల కూర్చొని ఉండేటోని. నేను జనాలు తెలిసేటోని కాదు. 10 మంది తెలియాలంటే అన్న, తమ్ముడు, అక్క, మామ అని ప్రేమ అనురాగాలు ఆప్యాయతతో మాట్లాడుకుంటే మనకు బంధాలు పెరుగుతాయి. అలాగే వాళ్ళు పెంచుకున్నారు. ఆమె ఒకప్పుడు బంధాలు వద్దనుకుంది, ఇప్పుడు బంధాలు కావాలంటుంది. కాబట్టి మార్పు చెందినవాడే మనిషి మంచి మనతో వచ్చింది కాబట్టి ఆమెను సపోర్ట్ చేయాలి. అయితే బ్రో ఇప్పుడు భరణి గారిని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు ఎలిమినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ దివ్య ఉంది కదా, ఆ దివ్యను తర్వాత తనుజ వీళ్ళిద్దరూ కొంచెం అర్థం చేసుకొని కలిసిపోతారంటారా? వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక ఇంట్లో ఒక తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో, అలా అడ్డగోళంగా అంటే సరైన అవగాహన లేకుండా ఎలా ఉంటుందో అలాంటి అవగాహనలో పెట్టే ఒక వ్యక్తి బిగ్ బాస్లో ఎవరు లేరని నేను చాలా చింతిస్తూ ఉన్నాను నిన్నటి నుంచి. అది ఎవరైతారో చూద్దాం మరి విల్సి. అంటే ఇన్ని రోజులుగా వాళ్ళతో పాటు వాళ్ళ తండ్రి అంటే భరణి గారు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడడం కానీ అలా చేయడం జరగలేదు. అలా ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ కలవడం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు ఒకరికొకరు నచ్చ చెప్పుకొని ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారంటావా? ఎస్, యు గాట్ ఎ గుడ్ పాయింట్ మ్యామ్. అంటే ఏంటంటే ఒక ఇంట్లో ఒక నాన్న ఉంటే పిల్లలు కొట్టుకోరు, మాట్లాడుకోరు. ఎప్పుడైతే నాన్న బయటికి వెళ్ళిపోతాడో సుర్తులు తీసుకొని పారలు తీసుకొని అన్నదమ్ములు టుక్కు
అని కొట్లాడతారు. అదేవిధంగా తండ్రి ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారంటే ఆయన మీద గౌరవం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్ద రచ్చ అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇట్లీ మీ అనిల్ కుమార్. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆది గారు నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని చెప్పారు. ఎస్, ఇప్పుడు నాన్న బయటే పడ్డాడు. మీరేమంటారు ఆ విషయం? ఏం చెప్పడానికి లేదు. నేను అప్పుడు నుంచి ఏడుస్తా ఉన్నాను. నువ్వు కూడా ఏడుస్తున్నావు బ్రో? ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగుంటుంది అంటావేమో, కానీ నాలో కూడా ఎవరో దృశ్యంగా భావాలు చాలా ఉన్నాయి లోపల. నేను కూడా మనిషినే కాబట్టి తనుజ గారు నాన్న అంటే నాకు ఏడిపించింది. అరే నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న అంటదా తనుజ? నీ మనసు ఎంత మంచిదో నాన్న అని తనుజ గారు చాలా బాధపడ్డారు అనమాట. అది క్రయింగ్ అనమాట, ఇది ఎమోషనల్ అనమాట. అంటే ఇప్పుడు దివ్య గారు బాధపడలేదంటారా? దివ్య గారు నాకు బాధపడ్డారు కానీ ఆమె బయటికి చెప్పలేకపోయింది అనమాట. ఆ మాటలు లోపల నుంచి బయట రాలేకపోయాయి. అది స్టోరీ. ఓకే, ఇప్పుడు ఇమానుల్ ఉన్నాడు కదా, ఇమానుల్ అన్న, Yes. ఆయన వచ్చేసి ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళినా కానీ వెళ్ళి హక్ చేయడం కానీ లేకుంటే ఆయన్ని ఇక ఏమంటారు సెండ్ ఆఫ్ ఇవ్వడం అట్లా జరగలేదు. మీరేమంటారు ఆ విషయాన్ని? అంటే అతనికి పర్సనల్ ఎజెండా ఏమైనా ఉందంటారా? పర్సనల్ అజెండా అంటూ ఏం లేదనమాట. అలాగే మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు చిన్నప్పుడు పరుగు పందాలు గుర్తుందా మీకు? అలా నడుచుకుంటూ వచ్చామట. వచ్చేటోడికే ముందరున్నాడు కమ్ ఫాస్ట్ వెనకలు వచ్చేటోడిని ఎవరు ఎంకరేజ్ చేయరన్నమాట. అర్థమైందా? కొంతమంది వెనకలో కూడా ఎంకరేజ్ చేస్తాను అనుకోండి, ఎవరు తనుజ గారు లాంటి వాళ్ళు. అలాగే ఇప్పుడు ఆయన వెనకబడ్డారు కాబట్టి ఆయన చెప్పడానికి ఏం లేదు. అందుకే ఆయన ఎలిమినేట్ చేశాడు, ఈయన లోపల పెట్టాడు. చాలు ఈ మాత్రం చాలు ఇంటిస్తే. అయితే ఓకే బ్రో, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మాట ఒకటే మాట. ఇప్పుడు ఇమాన్యుల్ డబల్ గేమ్ ఆడుతున్నాడు అంటే ఇప్పుడు భరణి గారు ఉన్నారు కదా, ఆయనకి సపోర్ట్ ఇవ్వకుండా రాముకి సపోర్ట్ ఇచ్చాడు. అలా ఇప్పుడు వీళ్ళది ఏంటంటే భరణి ఉంటే తనుజతో కానీ లేకుంటే దివ్యతో కానీ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా ఆ ఉద్దేశంలో ఆయన్ని పంపించడం జరిగిందంటారా? ఏం చెప్పాలి बोलो भाई, कुछ भी प्रॉब्लम नहीं है. उधर बीएम भाई आप बोल दो, इधर आइए बोलो. हिंदी पता है ना? पता नहीं है क्या? व्हाट इज दिस है? हिंदी बात करो हिंदी में बात करो. उधर आओ till end of the day who is the big boss winner, season winner, till end of the day ఇమ్మాల్ అన్న till end of the day విన్నర్ అవుతాడు. గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఆర్ అన్న అలా అనమాట. ఆయన హైట్ ఉంటాడు, నాకు మంచి నాకులాగే. ఆయన ఇమ్మాల్ అన్న కానీ ఆయన కానీ కంపల్సరీ విన్ అవుతారు. అంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారు కొట్టడే కానీ గట్టడు అంటారా మీరు? నాకు బిగ్ బాస్ చూసే సమయం కంటే మీరు అడిగే క్వశ్చన్లు చాలా ఎక్కువ ఉన్నాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు సార్. ఆయనకి దయచేసి ఒకటి ఇప్పించండి బాబు.